ఇక ప్రధాని మోదీ సార్ కరెక్ట్గా పోలింగ్ ఒక రోజు ముందు ఏదో ఒక గుడిలో దర్శనం ఇవ్వడం, అక్కడ తపస్సు చేయడం, పూజలు చేయడం ఆయన స్టైల్గా చూస్తున్నాం సార్. 2014లో ఇదే జరిగింది, 2019లో కూడా. ఇప్పుడు కూడా ఆయన కన్యాకుమారిలో తపస్సు చేస్తూ కనిపించారు సార్. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది భక్తి అనుకోవచ్చా? దీని తపస్సు అనేది చాలా పెద్ద పదం. తపస్సు 2 రోజులు ఒకరోజు చేయరు, ధ్యానం చేస్తూ కనిపించారు. మెడిటేషన్, ఫినాన్స్ అంటారు. తపస్సు వేరు, మెడిటేషన్ వేరు. సో మోడీ భక్తులు దాన్ని తపస్సుగా మార్చేస్తున్నారు. అది ధ్యానం వేరు, మెడిటేషన్ అనేది చాలా మంది చేస్తారు. మోడీ ఏంటంటే తన ప్రతిదాన్ని పబ్లిసిటీగా మార్చగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేస్తుంటారు. పూజలు చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు హిందువుల్లో? కోట్లాది మంది హిందువులు పూజలు చేసుకుంటుంటారు. కానీ మోడీ పూజలు చేసేటప్పుడు కూడా టీవీ కెమెరాలు లేకుండా ఉండడు. సో దేవుని గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా టీవీ కెమెరా లేకుండా బయటికి రాడు. మీరు అది నేపాల్కి వెళ్ళి పశుపతినాథ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చినా, లేదా మీకు ధనుష్కోడిలో రామేశ్వరంలో గుడి నుంచి బయటకు వచ్చినా, ఆ క్లియర్గా పబ్లిసిటీని దృష్టిలో పెట్టుకొని, తన పర్సనల్ ఇమేజ్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని, తన చుట్టూ ఉండే పాపులర్ నరేటివ్ని దృష్టిలో పెట్టుకునే మోడీ ఈ పని చేస్తాడు. అలాగే అందరము మన ఇంట్లో ఏదో ఒక సమయంలో తల్లికి సేవలు చేస్తాం. ఎవడో దుర్మార్గుడు మాత్రమే తల్లిని పట్టించుకోడు. సో తల్లికి సేవలు చేయడము, తల్లి కాళ్ళు గడగడము అనేది ఒక సహజ క్రతువు ఇళ్ళల్లో. దాన్ని కూడా టీవీ కెమెరాల ముందే కాలు గడుగుతాడు. మీకు మనం కాలు గడిగేది బయట ప్రపంచానికి తెలియదు, కానీ మోడీ కాలు గడిగేది బయట ప్రపంచానికి తెలుస్తుంది. సో అందువల్ల మోడీ ఏమి చేసినా అది తన పొలిటికల్ ఇమేజు, తన చుట్టూ ఉండే పాపులర్ నరేటివ్ షేప్ చేసేలా చేస్తాడు. సో అందులో భాగంగానే ఆయన మెడిటేషన్కి వెళ్ళిన, సాధారణంగా మెడిటేషన్ ప్రిన్సిపల్ ఏంటి? అసలు కంప్లీట్గా ప్రపంచానికి దూరంగా వెళ్ళడం ఒక రకంగా. సో కానీ ఆ మెడిటేషన్ కూడా అవసరం వస్తే లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. సో ఆ మెడిటేషన్కి వెళ్ళే ముందు ఫోటోలు, కెమెరాలు, టీవీలో ఇమేజెస్, మళ్ళీ ఆ మెడిటేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇమేజెస్. ఇది నిజంగా ధ్యానమా, పరధ్యానమా, రాజకీయ ధ్యానమా అనేది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్లు 2019 ఎలక్షన్లో గోలోకి వెళ్ళారు, గో నుంచి బయటకు వచ్చారు. సో గో నుంచి వెళ్ళేటప్పుడు మీడియా, మళ్ళీ గో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీడియా. ఇప్పుడు కూడా వివేకానంద రాక్ మెమోరియల్లోకి వెళ్తారు, వస్తారు. వివేకానందుడు ఇంత పబ్లిసిటీ ఇచ్చుకోలే, కానీ మోడీ ధ్యానం చేసినా అది పబ్లిసిటీ, పూజ చేసినా పబ్లిసిటీ, తల్లి కాళ్ళకు కడిగినా పబ్లిసిటీ. అందువల్ల ఏ పని చేసినా తన పాపులర్ ఇమేజ్ను డిస్ట్రిబ్యూట్ చేసుకునేలా ఉంటాడు. అందువల్ల ఎన్నికలు మొత్తం హిందూ ముస్లిం అనే విభజన ఆధారంగానే రాజకీయం చేశారు. సో ఇప్పుడు ఆ హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవడానికి చివరి ఫేజ్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. సో అందువల్ల పోలింగ్ అయిపోయి ప్రచారం ముగిసిందిగా. ఎందుకంటే ఫస్ట్ నాడు లాస్ట్ ఫేజ్ 57 సీట్లకు ఎన్నికలు. ఇందులో 25 సీట్స్లో లాస్ట్ టైం బీజేపీ గెలిచింది. అందువల్ల ఇవాళ బీజేపీకి మెజారిటీ రావడానికి ఈ ఫైనల్ ఫేజ్ చాలా కీలకం. అందువల్ల ఫైనల్ ఫేజ్లో కూడా పరోక్షంగా క్యాంపెయిన్ చేసే పద్ధతి ఈ ధ్యానం చుట్టూ ఉండే మీడియా ప్రచారం.